కృప కలిగిన మా దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు. నాయన కృప ద్వారా ఈ స్థలంలో జరుగుతూ ఉన్నటువంటి ఆరాధనను బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన మీరే మమ్మల్ని బలపరచండి, మాలో ఉన్నటువంటి బలహీనతను తొలగించి నీ వాక్కు చేత మమ్మలను నింపి బలవంతులుగా అయ్యా ఇదిగో నా తండ్రి మీరే నాయన నీ మహిమలో ప్రభువా మేమందరము కూడా అయ్యా ఇదిగోనైనా చేరేంత వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ సహాయం చేయండి. ఏదైనా లేఖనాలను మేము చదివి ఉన్నామో ఆ లేఖనములు ఉన్నటువంటి సత్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని, చేరి కూడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వాక్కైన దేవుడో మీరే మా అంతరంగంలోనికి నైనా అయ్యా నీ వాక్కులు చొచ్చుకొని అయ్యా ఇదిగో మీరే ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ మహిమల ప్రభు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇలాంటి కాలంలోని 3వ పునరుద్ధానపు ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రియా బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము ఈ దిన లేఖనాలను మనం చదివి ఉన్నాము. ఈ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి ధ్యానాంశం ఏమై ఉన్నది అంటే ఎవరి పోలిక అని దేవుని వాక్యం మనలను ఈ మధ్యాహ్న కాలమందు ప్రశ్నిస్తూ ఉన్నది. మనము ఎవరి పోలిక? ఇక్కడ 2 పోలికలు ఉన్నాయి. ఒకటి దేవుని పోలిక ఉన్నది, రెండవది సాతాను పోలిక ఉన్నది. అయితే బిడ్డ పుట్టినప్పుడు వాని పోలికలు తెలియదండి. ఆ బిడ్డ పుట్టిన తరువాత కొద్ది కొద్దిగా బిడ్డ ఎదుగుతూ ఉన్న సమయములలో అతడు పెద్దవాడైన తరువాత అతని లోపల దాగి ఉన్నటువంటి పోలికలు బయటకు వస్తాయి. మనము దేవుని వాక్యము ద్వారా ఆలోచన చేస్తూ ఉన్నది భౌతిక సంబంధమైనటువంటి పోలికను గూర్చి కాదు, దేవుడు మనకు అంతరంగములో ఉంచినటువంటి పోలికలను గూర్చి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. కనుకనే తండ్రి పోలికలలో మనము ఎదగాలి. తండ్రిలో ఏం కావాలి అంటే మనము తిరిగి జన్మించాలి. తల్లిదండ్రుల ద్వారా మనం ఈ భూలోకంలో జన్మించాము, మరలా తిరిగి మన జన్మ ఆత్మ సంబంధమైనటువంటి జీవితముగా ఆ ప్రభువుకి మరి లోబడి ఆ ప్రభువులో మనం ఎదుగుతూ ఉండి మనకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పోలికల్లో ఉండి మనం మన దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పోలికలలోనికి మనము మార్చబడాలి అంటే మన తండ్రిలో మనము తిరిగి మనం జన్మించాలి. అదే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు అని. అయితే ఇక్కడ ఒక్కటి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ భౌతికమైనటువంటి దేహం ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి దేహం ఉన్నది. ఈ భౌతిక సంబంధమైనటువంటి దేహము మొదట ఏమై ఉన్నది అంటే అది ఆత్మ సంబంధమైనటువంటి పోలికలోనే దేవుడు సృష్టించాడు. కానీ ఆదాము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి పోలికలను ఆదాము పోగొట్టుకోవడం ద్వారా, ఆదాము ద్వారా సంక్రమించినటువంటి మనము కూడా ఏమై ఉన్నాము అంటే ఆదాము అతిక్రమము మనకు కూడా వర్తించింది కనుక మనము కూడా దేవుని ఆత్మ సంబంధమైనటువంటి పోలికలను మనము పోగొట్టుకున్నాము. కనుకనే ఇక్కడ చూడండి, ఆదాము పోలిక దేవునితో ఉన్నది. అయితే ఇక్కడ
సహవాసం ఎవరితో ఉన్నది? ఏమండి, ఆదాము కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పోలిక, భౌతిక సంబంధమైనటువంటి పోలిక దేవుణ్ణి కలిగి ఉన్నది. మరి ఆదాము ఏ సహవాసములో ఉన్నాడు అంటే సాతాను సహవాసములో ఉన్నాడండి. కనుకనే అవ్వమ్మ తీసుకొచ్చినటువంటి ఆ ఫలము తిని తాను కూడా తనకున్నటువంటి దైవాత్మ సంబంధమైనటువంటి ఆత్మను కోల్పోయాడు. కనుకనే ఇక్కడ ఆదాము కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పోలికను కోల్పోవడం ద్వారా ఆదాములోనికి ఏం ప్రవేశించింది అంటే మరణము ప్రవేశించింది. కనుకనే ఆదాము ఏమైపోయాడు అంటే తాను జీవించినటువంటి జీవిత దినములు ముగిసిన తరువాత అతని యొక్క జీవనము ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఇదిగో మరణానికి వెళ్ళింది కనుక ఆ మరణమునకు వెళ్ళినటువంటి దేహము మట్టి పాలు చేయబడింది. కనుకనే ఇక్కడ ఆదాము కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పోలికలను అతడు కోల్పోయాడు గనక ఆ దేహాన్ని శుద్ధి చేయడానికి ఇదిగో ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము అది నేటి వరకు ప్రజలను ఏలుబడి చేస్తూనే ఉన్నది. కనుకనే ఇక్కడ మనము ఆలోచన చేస్తే మరణించినటువంటి దేహము ఉన్నదండి. మరణించినటువంటి దేహం పైన ఎంత అత్తరు పోసినా ఇదిగో ఆ దేహము దగ్గరకు వెళ్ళినప్పుడు మరణపు వాసనే వస్తుందే కానీ ఇదిగో పైన చల్లినటువంటి అత్తరు అది ఆవిరైపోతున్నది, గాలికి వెళ్ళిపోతున్నది కనుక ఇదిగో ఆ దేహములో ఉన్నటువంటి మరణముతో కూడినటువంటి వాసనే దుర్వాసన కొడుతూ ఉన్నది కనుక కానివ్వండి అని త్వరపెడుతూ ఉంటాము. ఎందుకొరకంటే అక్కడ ఎంత అత్తరు పోసినా ఎంత సుగంధ ద్రవ్యములను అక్కడ ఉంచినా కూడా అక్కడ మరణపు వాసనే వస్తూనే ఉంటుంది. కనుకనే మనము ఏమండి మన పోలిక ఎవరితో ఉన్నది చూడండి. అక్కడ మనము చదివినటువంటి పాత నిబంధన పాఠములో మనం చదివినటువంటి ఇదిగో భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చూడండి, దావీదు జీవితంలో దేవుడు అతనికి జయమిచ్చాడు. జయమిచ్చిన తరువాత దావీదు అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూడండి. అక్కడ కీర్తన రూపములో ఆయన దేవుని సన్నిధిలో ఉంచి ఆయన మొరపెట్టాడట. అక్కడ చూడండి, ఆ 22వ అధ్యాయము సాముయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము దగ్గర 22వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం చదివితే ఆ వచనాల్లో ఉన్నటువంటి కీర్తన, ఆ వచనాల్లో ఉన్నటువంటి ధ్యానము, ఆ వచనాల్లో ఉన్నటువంటి మొర్ర ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నది అంటే చూడండి, దేవా నీవు నాకు కోటై ఉన్నావు అంటున్నాడు. దేవా నీవు నాకు కొండై ఉన్నావు. దేవా నీవు నాకు ఆశ్రయమై ఉన్నావు. దేవా నీవు నాకు దుర్గమై ఉన్నావు. దేవా నీవు నాకు శైలమై ఉన్నావు. ఇదిగో నీవు కాక నేను ఇదిగో బలవంతుడని నేను కాలేనయ్యా. ఇదిగో నీవిచ్చినటువంటి బలము చొప్పున, నీవిచ్చినటువంటి ఇదిగో శక్తి చొప్పున నాకు జయమిచ్చినటువంటి దేవుడవు నీవే కనుక నీ దగ్గర నేను మొరపెడుతున్నానయ్యా అంటున్నాడు. అంటే దావీదు ఏం చేశాడు అంటే తనకున్నటువంటి స్థితిగతులన్నిటినీ అక్కడ మర్చిపోయి దేవునికి ఉన్నటువంటి శక్తిని, దేవునికి ఉన్నటువంటి ఇదిగో బలమును, దేవునికి ఉన్నటువంటి అక్కడ ఆ సమస్తాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే ఆ దావీదును గురించి దేవుడు అన్న మాట, దావీదు నా హృదయానుసారుడు అని మాట్లాడిన మాట చూడండి. ఇక్కడ
దావీదు కలిగి ఉన్నటువంటి హృదయ సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి, హృదయ సంబంధమైనటువంటి ఆలోచనలను బట్టి, హృదయ సంబంధముగా దేవునిని ఏ రీతిగా అతడు ఎరిగి, ఇదిగో దేవునికి ప్రేమైనటువంటి కుమారుడుగా ఎప్పుడైతే తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడో, అప్పుడు ఆ దేవుని చూసినటువంటి దావీదును బట్టి, ఇదిగో దేవుడు ఆ దావీదును మరలా తిరిగి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు. కనుకనే దావీదు ఆయన కలిగి ఉన్నటువంటి జీవితం అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు గనక, ఇదిగో తాను చేసినటువంటి పాతకాన్ని అంతటిని కూడా ప్రభువు దగ్గర ఒప్పుకొని తన పాపములన్నిటిని కూడా మరి కడిగి దేవుడే పరిశుద్ధపరిచాడు గనక, ఆ పరిశుద్ధపరచబడిన తరువాత మరలా తిరిగి దావీదులోనికి పాపము వెళ్ళలేదు అని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడే మనం చూస్తాం, మొదట యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సువార్త పాఠములు మనం చూస్తే, అక్కడ ఒక దయ్యము ఉన్నది. ఆ దయ్యము వెడలిపోయింది. వెడలిపోయిన తరువాత ఆ గృహాన్ని చక్కగా మరి అలంకరించుకొని, మరి కొన్ని దినములు దేవునితో ఆ గృహము, మరి దేవుని ఆత్మచేత ఆ గృహము నింపబడి ఉన్నది. కొద్ది దినములు గడిచిన తరువాత మెల్లమెల్లగా ఆ దేవుని ఆత్మ ఆ గృహములో ఉండటానికి వీలు కాకుండా వారి జీవనం ఉన్నది కనుక అక్కడున్నటువంటి ఆత్మ వెడలిపోయింది. కనుకనే ఆ ఇంటి నిండా మరి ఎవరు ఉన్నారు అంటే, అక్కడ మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవనము అక్కడ ఆ ఇంటిలో ఉన్నవారు జీవిస్తూ ఉన్నారు గనక, వెడలిపోయినటువంటి సాతాను ఏం చేసింది అంటే, మరలా తిరిగి నేను పూర్వదినాన ఉండినటువంటి నివాసం ఎలా ఉన్నదా అని మరలా తిరిగి తన వెంట ఇంకా కొంతమంది అపవిత్రాత్మలను పోగు చేసుకొని వచ్చి ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు, ఒక దురాత్మ నివాసం చేయడానికి ఉన్నటువంటి ఆ ఇల్లు ఏమైంది అంటే 7 దురాత్మలతో నింపబడి నివాసం ఉండడానికి అది యోగ్యముగా ఉన్నదట. అందుకే చూడండి, ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహము లోపల ఉన్నటువంటి ఆత్మ, అది ఎవరి పోలికలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో దేవుని యొక్క పోలికలోనికి మార్చబడాలి, దేవుని పోలికను కలిగి మానవుడు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుకనే చూడండి, ఇక్కడ యోహాను రాసినటువంటి శుభవార్త మొదటి అధ్యాయము, యోహాను రాసినటువంటి శుభవార్త మొదటి అధ్యాయము 12-13 వచనాలను చదువుదాము. చూడండి, తన్ను ఎందరు అంగీకరించెదరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, ఆయన మాట్లాడినటువంటి మాట యోహాను వ్రాసినటువంటి సువార్తల్లో మనం చూస్తున్నాము. ఏమంటున్నాడు అంటే, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా ఇదిగో తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. దేవుని పిల్లలుగా మనము తిరిగి ఇదిగో దేవుని చెంతకు చేరిన తరువాత, దేవుని అధికారమునకు ఇదిగో మనము తలవొగ్గిన తరువాత, మనము కుమారులమే గాని ఇంకా ఎంత మాత్రము కూడా మనము సాతానుకు దాసులము కాదు. మనము దేవునికి దాసులము. దేవునికి దాసులము కనుక ఇదిగో ఎంత మాత్రము కూడా మనము సాతానుకు దాసులము కాదు.
మనము దేవుని కుమారత్వాన్ని మనం పొందుకొని ఉన్నామో, ఏ రీతిగా మనం పొందుకొని ఉన్నామో చూడండి. ఇక్కడ 13వ వచనంలో అంటాడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, ఇదిగో శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అంటున్నాడు. చూడండి, ఈ భూలోకంలో ఒక వ్యక్తి జన్మించాలి అంటే మన తల్లి మన తండ్రి ప్రమేయం ద్వారా మనం ఈ భూలోకంలో జన్మిస్తున్నాము. అంత మాత్రాన మనము మన తల్లి పోలికలోనో మన తండ్రి పోలికలోనో ఈ భౌతికమైనటువంటి దేహం ఉన్నను, ఇదిగో మన తల్లి తండ్రులు మనకు ఈ భూలోకంలో మరి జన్మించడానికి కారణమై ఉన్నను. కానీ మనము ఎప్పుడైతే దేవునిని మనం నమ్ముతున్నామో, దేవునిని ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో, ఇదిగో దేవుని నామం పేరిట మనము బాప్తిస్మాన్ని ఎప్పుడైతే మనం పొందుతున్నామో, తిరిగి మనము ఏమవుతున్నాము అంటే ఆ దేవునికి పిల్లలుగా మనము తిరిగి జన్మిస్తున్నాము. అంత మాత్రాన మనము ఈ లోకములో ఉన్న దినములన్నీ కూడా, మనము జీవిస్తున్నటువంటి దినములన్నీ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని నిత్యము ఆ దేవునికి మహిమార్థముగా మనము జీవించినప్పుడు, మనము వీధిలో ఉన్నా, లేక ఇంటిలో ఉన్నా, లేకపోతే మరి గ్రామం వెలుపల ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఇదిగో మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మన దేవుణ్ణి మహిమపరిచేలాగానే ఉంటాయే. కానీ గుడిలో ఒకలాగన, వీధిలో ఒకలాగన, ఇంటిలో ఒకలాగన ఉండడానికి మనల్ని దేవుడు పిలవలేదు అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నీ పోలిక ఎవరితో ఉన్నది? ఇదిగో గుడిలో దేవునితో ఉన్నది అని నువ్వు సాక్ష్యమిస్తున్నావు, మరలా వీధిలోనికి వెళ్ళిన తరువాత నీ పోలిక ఎలా ఉన్నదో దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని చూస్తూనే ఉండే దేవుడు అండి. కనుకనే చూడండి, మనము రక్తమాంసముల ద్వారా మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము మార్చబడలేదు. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనము చేయబడలేదు. కనుక దేవుడిచ్చినటువంటి వాక్కు ద్వారా, ఆ వాక్కును నమ్మి ఆ సత్యవాక్యానికి మనము లోబడటం ద్వారా మనము దేవుని విశ్వసిస్తున్నాము. విశ్వసించినటువంటి దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. కనుక మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి ఆయనకు మహిమ తెచ్చేలాగానే మన జీవితం ఉండాలి. కానీ ఆ దేవునికి అవమానం తెచ్చేలాగానే మన జీవితం ఉండకూడదండి. అందుకే మనం తిరిగి జన్మించిన తరువాత మన పోలిక ఎవరితో ఉన్నది అంటే ఆ పరమ తండ్రితో ఉన్నది. కనుకనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుండి భూలోకంలోనికి వచ్చిన తరువాత, మరియ గర్భమున జన్మించిన తరువాత ఆ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి తండ్రి అయినటువంటి దేవుడు ఏ రీతిగా సాక్ష్యమిస్తున్నాడు? ఇదిగో ఆ కుమారుడు కలిగి ఉన్నటువంటి క్రియలను బట్టి, కుమారుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనను బట్టి, కుమారుడు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని బట్టి, కుమారుడు జీవిస్తున్నటువంటి జీవితం ఆ దేవునికి అంగీకారమైనది కనుక ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో మనం చదువుదాము. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనములో యేసును గూర్చి తండ్రి ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి, ఎందుకని ఆ శబ్దము ఆకాశములో నుండి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మాట్లాడినటువంటి మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన అక్కడ తన కుమారుని గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఏమని సాక్ష్యమిస్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకొరకంటే ఆయన పుట్టిన దగ్గర నుండి మరలా తిరిగి ఆత్మను పొందుకున్న దగ్గర నుండి ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన జీవనములో ఎన్నడూ కూడా ఇదిగో నోటి ద్వారాను, తలంపుల ద్వారాను, ఆలోచనల ద్వారాను ఎవరిని శ్రమ పెట్టలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని తూలి మాట్లాడలేదు, ఎవరిని ఇబ్బందికి గురి చేయలేదు.
అదే మనం పత్రిక పాఠాలు మనం చదువుతాం. అవన్నీ కూడా కుమారునిలో లేవండి. అవన్నీ కుమారుడు కలిగి లేడు గనుకనే, కుమారుడు కలిగి ఉన్నటువంటి పోలిక అది పరమ తండ్రికి ఇదిగో ఆనందాన్ని కలిగిస్తున్నది కనుక ఆ పరమ తండ్రి ఏమంటున్నాడు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఏమండి, మన జీవిత కాలములో మనం ప్రభువుని నమ్మిన దగ్గర నుండి మరలా తిరిగి ఆ తండ్రికి మన ఆత్మను అప్పగించేంత వరకు మనము ఆ తండ్రిని సంతోషపెట్టేలాగా ఉండాలి. ఆ తండ్రి మనలను గూర్చి సాక్ష్యం ఇచ్చేలాగానే ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మనము గుడిలోనే కాదండి, వీధిలో ఉండాలి, ఇంకా ఇంటిలో ఉండాలి, ఇంటి బయట ఉండాలి. ఇదిగో మనం ఎక్కడ జీవించినా, ఎక్కడ తిరుగులాడినా ఆ తండ్రి, ఇదిగో ఆ తండ్రి ఏమనాలి అంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అన్నట్లుగా మన జీవితం ఉండాలండి. అందుకే మన నోటిని కాసుకోవాలి, మన తలంపులను కాసుకోవాలి, మన ఆలోచనలను కాసుకోవాలి. ఎలా వాటిని కాసుకోవడానికి ఇదిగో మరి ఏ రీతిగా వాటిని మనము అదుపు చేసుకోగలమో, ఏ రీతిగా వాటిని మనము కాసుకోగలమో, ఏ రీతిగా వాటిని ఇదిగో మనలో లేకుండా మనము చేసుకోగలమో అంటే, దేవుని వాక్కు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మరి అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి క్రియలన్నీ కూడా దూరం అయిపోతాయి. వాక్కు లేకుండా మనలను మనము శుద్ధి చేసుకోలేమండి, మనలను మనము బాగు చేసుకోలేమండి, మనలను మనము దేవునికి బిడ్డలుగా మనము జీవించలేమండి. కనుకనే చూడండి, వాక్కు మనల్ని ఏం చేస్తున్నది అంటే, ఇదిగో మన తండ్రి పోలికలోనికి మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నది. మన తండ్రి ఏమై ఉన్నాడు అంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయనలో పాపం లేకుండా ఉన్నాడు, ఆయన పరిశుద్ధత కలిగి ఇదిగో నిరంతరము ఆయన దూతల చేత, భక్తుల చేత కొనియాడబడుతూ ఉన్నాడు. ఆ కొనియాడబడుతున్నటువంటి తండ్రికి నీవు కుమారుడిగా మారిపోయిన తరువాత మరలా తిరిగి ఇదిగో నీలోనికి ఏ రీతిగా ఇదిగో పాపము ఏ రీతిగా వస్తుంది, పాప సంబంధమైనటువంటి మాటలు ఏ రీతిగా పెదవుల ద్వారా వస్తాయి, పాప సంబంధమైనటువంటి ఆలోచన ఇదిగో నీ తలంపుల్లోనికి ఎలా వస్తూ ఉన్నది, మరలా తిరిగి ఇదిగో మనము పూర్వపు స్థితిలోనికి మనము ఎలా వెళ్ళిపోగలము అంటే, మన హృదయమును శుద్ధి చేసుకున్న తరువాత నిరంతరము ఆ వాక్కు అయిన దేవుడు మనలో జీవిస్తూ ఉంటేనే ఆ పరిశుద్ధత కలిగి మనము జీవించగలమో, ఆ పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటుంది. ఎప్పుడైతే వాక్కు బయటికి వెడలిపోయిందో, ఇదిగో వెడలిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇదిగో ఆ వెడలిపోవడానికి కారణం ఏంటి అంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచన, మన చేసవలనేటువంటి వచ్చినటువంటి ఆలోచన, ఈ ఆలోచనలన్నిటిని కూడా మనలను మరలా తిరిగి అపవిత్రతలోనికి తీసుకొని వెళుతూ ఉన్నాయి గనక మనము మరలా ఎక్కడికి వెళుతున్నాము అంటే సాతాను సహవాసములోనికి వెళుతున్నాము. సాతాను సహవాసములోనికి వెళ్ళిన తరువాత ఇదిగో మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఏమైపోయింది అంటే, ఇదిగో సమస్తము సాతాను వలయములోనికి వెళ్ళిపోతున్నాము కనుక దేవుని ఆత్మ మనలో నుండి బయటికి వెళ్ళిపోతున్నది. ఆ దురాత్మను కలిగినటువంటి మనము మన ఇష్టం వచ్చిన రీతిగా మనము జీవిస్తున్నాము, మనకిష్టమైన రీతిగా మనం మాట్లాడుతున్నాము. ఇదిగో మనము హద్దు మరి పెంచుకొని మనం జీవించే జీవితం ఏమైంది అంటే మన దేవునికి దుఃఖాన్ని కలిగించే జీవితముగా ఉంటూ ఉన్నది. కనుకనే చూడండి, ఇక్కడ మరి గలతీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలను చదువుదాము. చూడండి, 3వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాము. చూడండి, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
ఏమండి, ఇక్కడ పౌలు చెప్తున్నాడు గలతీ సంఘానికి, క్రీస్తునందు మీరందరి విశ్వాసము వలన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మీరు మార్చబడుతున్నారు. ఇదిగో ఆ దేవుడు మీకు ఇదిగో ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఆ రక్షణను మీరు మీ హృదయంలో ఉంచుకోవడం ద్వారా మీరు ఏమవుతూ ఉన్నారు అంటే దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మీరు చేయబడుతున్నారు. క్రీస్తులోనికి మనము బాప్తిసం పొందిన తరువాత మనము ధరించుకుంటూ ఉన్నది ఈ పై వస్త్రాలు కాదండి. ఈ పై వస్త్రాలను మనము ధరించుకున్న ఇదిగో మనం ధరించుకుంటూ ఉన్నది ఇదిగో క్రీస్తు యొక్క కవచమును మనకు రక్షణ వస్త్రముగా ఆ ప్రభువే మనకు అందిస్తూ ఉన్నాడు. మనము ధరించుకుంటున్నాము. ధరించుకున్న తరువాత ఆ మహిమకు కారణముగా మనము మాటలు ఉండాలి. ఆ మహిమకు కారణముగా మన జీవనం ఉండాలి. అందుకే మరణించిన వ్యక్తి ఆ వ్యక్తి మీద ఎంత సుగంధ ద్రవ్యములను చల్లినా ఎన్ని అత్తర్లు అతని మీద పోసినా ఇదిగో ఆ శరీరములో నుండి, ఆ మరణించినటువంటి శరీరములో నుండి మరణపు వాసనే వస్తదే కానీ, దుర్వాసనే వస్తదే కానీ సువాసన ఎన్నడూ కూడా రానే రాదు. కనుకనే క్రీస్తుని నీవు నేను ధరించుకున్న తరువాత ఇదిగో ఆ క్రీస్తుకి మాదిరిగా మనము జీవిస్తే ఇదిగో ఆ క్రీస్తు సువాసన మనలో నుండి బయటికి వెడలాలి. ఇదిగో మనలో నుండి ఆ క్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యం మనలో ఉండాలి అని పౌలు చెప్తున్నటువంటి బోధ. చూడండి, మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, ఇక్కడ అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములో మరి పౌలు సంఘానికి చెబుతున్నటువంటి మాటను మనం చదువుదాము. చూడండి, 23, 24 వచనాలను చదువుదాము. చూడండి, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏమండి, మనలో రేగుతూ ఉన్నటువంటి క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి తలంపులను, వ్యతిరేకమైనటువంటి మాటలను, వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం బాప్తిసం పొందిన తరువాత, క్రీస్తుని మనం అంగీకరించిన తరువాత ఇదిగో అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే సిలువ వేయబడుతున్నాయి, అంటే చనిపోతున్నాయి. చనిపోతూ ఉన్నాయని మనం నమ్ముతున్నాము, చనిపోయి ఉన్నాయని మనము సాక్ష్యమిస్తున్నాము. ఇదిగో మరలా 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 అవి ఏ రీతిగా మనలో నుండి బయటకు వస్తున్నాయి. ఇదిగో మరలా మనకు తెలియకుండా బూతులు వస్తున్నాయి, మరలా మనకు తెలియకుండా రాగద్వేషాలు వస్తున్నాయి. మనలో మనకు తెలియకుండానే మనం ఏమవుతున్నాము అంటే ఆ దేవుని నుండి వేరు చేయబడుతున్నాము. వేరు చేయబడినటువంటి మనలో దేవుని యొక్క ఆత్మ ఎలా నివాసం ఉంటుంది? నివాసం ఉండదండి. అందుకే మనకు మనమే వేరుపడకూడదు. మనకు మనమే ఇదిగో దేవుని ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోకూడదు. ఇదిగో మనకు మనమే దేవుని ఆత్మను మనము దూరం చేసుకోకూడదు. ఇదిగో మనకు మనమే ఇదిగో దేవుని ఆత్మ మనలో నివాసం ఉండేటట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే చూడండి, పరిశుద్ధాత్మను కోల్పోయిన ఆ గడియల్లో ఇదిగో భక్తులు ఎంతగా రోదన చేశారో, ఎంతగా వేదన పడ్డారో, ఎంతగా కన్నీరు కార్చారో వాటన్నిటిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో చూడండి, మరలా ఆత్మ తిరిగి రావడానికి, మరలా పరిశుద్ధాత్మను వారు తిరిగి పొందుకోవడానికి ఇదిగో దేవుడు ఆయన కరుణా సంపన్నుడు గనుక నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నను కూడా, ఎంతగా నువ్వు జారిపోయినా కూడా, ఎన్ని మార్లు నువ్వు దేవుని దగ్గరకు చేరి మరలా దూరమవుతూ ఉన్నను కూడా, ఇంకా లోకములో ఉన్నటువంటి ఆశలను నీవు చంపుకొని నీవు దేవుని దగ్గర మరలా శరణు కోరితే దేవుడు నిన్ను నన్ను ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. అందుకే చూడండి, దావీదును దేవుడు ఏమన్నాడు అంటే, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కానీ దావీదు
ఇదిగో కొంతకాలం గడిచిన తరువాత మరలా తిరిగి ఏమైపోయాడు అంటే, ఇదిగో లోకములో ఉన్నది మంచిది అనుకున్నాడు. ఆ మంచిది అనుకున్నది ఇదిగో తను సొంతం చేసుకున్నాడు. సొంతం చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఇదిగో బాధలు, వచ్చినటువంటి బలహీనతలు, వచ్చినటువంటి మరణము, ఇదంతా కూడా ఒక్కసారి మరలా ప్రభువు దగ్గర మోకరిల్లి ప్రాధేయపడ్డాడు. ప్రభువా, ఇదిగో నీవే నన్ను కడిగి పవిత్రపరచు, నీవే నన్ను కడిగి మరలా తిరిగి ఇదిగో నాలో ఉన్నటువంటి పాపములన్నిటిని తొలగించి అయ్యా నన్ను పరిశుద్ధునిగా చేయి దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడే కానీ, ఆ ప్రార్థన అంగీకరించాడే కానీ ఆ ప్రార్థన దేవుడు తిరస్కరించలేదండి. ఒకవేళ చూడండి, మనం గనక మనకు నచ్చిన రీతిగా ఎవరైనా మాట్లాడకపోతే, నచ్చిన రీతిగా ఎవరైనా మనతో ఉండకపోతే మనం ఏం చేస్తాము అంటే, ఇదిగో వారికి దూరంగా ఉంటాము, వారిని దూరంగా పెడతాము. దూరంగా పెట్టి ఇంకా ఎన్నడూ నీ మాట నేను వినను అని మనము కరాఖండిగా వారి ముఖం మీదే చెప్పేస్తాము. కానీ చూడండి, రక్షణ పొందిన తరువాత, దేవుని ఆత్మ నివసించుచూ ఉన్న తరువాత ఇదిగో పాపమునకు ఎక్కడ స్థానము ఉంటుంది అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన హృదయంలో ఇదిగో నివాసం ఉంటుందో, ఇదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలు ఎప్పుడైతే మన తలంపుల్లో ఉంటాయో, అప్పుడు మన పెదవులు ఏం చేస్తాయి అంటే ఆ దేవునికి మహిమార్థముగా మాట్లాడుతూ ఉంటాయి. ఆ దేవునికి మహిమార్థముగా మనం జీవిస్తూ ఉంటాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక ఎవరితో ఉన్నది అంటే తన తండ్రితో ఉన్నది. కనుక ఇదిగో ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నటువంటి జీవనములో యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక ముందు మన పోలిక ఇదిగో లోకముతో ఉన్నది, పాపముతో ఉన్నది, శాపముతో ఉన్నది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన తరువాత, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే ఈ భూలోకంలో పుట్టాడు, నాలో ఉన్నటువంటి పాపముల కొరకు ఆయన శ్రమ పొందాడు, నన్ను నీతిమంతుడిగా ఇదిగో తిరిగి ఉంచుట కొరకే ఆయన మరణము నుండి 3వ దినమున తిరిగి లేచాడు అని ఎందరు విశ్వసిస్తున్నారు, విశ్వసించిన వారందరూ కూడా ఏమవుతున్నారు అంటే దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా చేయబడుతున్నారు. ఏమండి, దేవునికి కుమారుడిగా చేయబడిన తరువాత కుమారత్వాన్ని మనం కలిగి ఉండాలి కానీ కుమారత్వం కాక ఇదిగో మనము దేవునికి దూరంగా జీవించే జీవితం మనలో ఉండకూడదని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఆయన వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును నిన్ను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను అమ్మా కనపరచుచు ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచూ ఉన్న దేవునికి స్తోత్రము. చూడండి, పౌలు ఎంత ఖండితముగా ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం యొక్క సువాసన ఇదిగో కనపరచుచు ఆయనందు మమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తూ ఉన్నటువంటి దేవునికి స్తోత్రము కలుగును కాకంటున్నాడు. క్రీస్తును నమ్మిన తరువాత ఇంకా క్రీస్తే మనలో ఉండాలి కానీ, క్రీస్తుకు తగినటువంటి జీవితమే మనలో ఉండాలి కానీ, ఇదిగో క్రీస్తు మరి ఏమై ఉన్నాడో, ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నాడో, ఏ నీతిని కలిగి ఉన్నాడో, ఇదిగో ఆ నీతికి తగినట్లుగా సువాసన కలిగి మనము జీవించాలే కానీ ఇంకా ఎంత మాత్రం మనలో దుర్వాసన ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి, మనము క్రీస్తుకు సాక్షులము, క్రీస్తుకు మాదిరిగా మనం ఉండాలి, క్రీస్తుకు బిడ్డలుగా మనం జీవించాలి. ఇదిగో క్రీస్తు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, క్రీస్తు కలిగి ఉన్న నీతిని మనం కలిగి ఉండి నిరంతరం జీవించాలి. అందుకే చూడండి,
మనం చదివి ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 10వ వచనం మనకు చదువుదాము. చూడండి, మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగయ్యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. చాలండి. ఇక్కడ చూడండి, పౌలు సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ప్రభువు ద్వారా ఏమయ్యాము అంటే మనలో ఉన్నటువంటి చీకటంతా తొలగిపోయింది. మనలో ఉన్న చీకటంతా లేకుండా పోయింది. ప్రభు ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు గనక ఆయన నమ్మిన దినమున మనము వెలుగు సంబంధులుగా మనము జీవిస్తున్నాము. కనుక మనలో ఏముండాలి? వెలుగు ఫలములు మనము ఫలించేవారిగా ఉండాలి. ఇంకా ఎంత మాత్రం మనలో చీకటి కనరాకూడదు, కనిపించకూడదు. ఇదిగో చీకటి అనే ఆ జీవిత సంబంధమైనటువంటి ఆలోచనలు, జీవిత సంబంధమైనటువంటి మాటలు ఎంత మాత్రం మనలో ఉండకూడదు. ఇదిగో క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఆయన సమస్త విధములైనటువంటి మంచితనము, అదేంటి అంటే నీతి, సత్యము వాటిల్లో కనబడాలి. ఎక్కడ కనబడాలి? మన మాటల్లో నీతి కనబడాలి, మన జీవితంలో సత్యము కనబడాలి. ఇదిగో మనం తిరుగులాడుతూ ఉన్న ఆ దేవునికి మహిమొచ్చేలాగా మనం ఉండాలి. మనం మాట్లాడుతున్న దేవునికి మహిమొచ్చేలాగా ఉండాలి. ఇదిగో మనము అనుక్షణము క్రీస్తును నమ్మిన నాటి నుండి నేటి వరకు ఆ క్రీస్తు ఆయన పోలికలో మనం ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. ఆయన పోలికలో మనం ఉన్నప్పుడు మనల్ని గూర్చి ఆ పరమ తండ్రి ఇచ్చే సాక్ష్యము చాలా గొప్పది అని ఈ మధ్యాహ్న కాలం ముందు మనం గుర్తుంచుకోవాలి. తన ప్రియ కుమారుని గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యము నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఇవ్వడా? ఎందుకు ఇవ్వడండి? ఏమండి, ఇవ్వగలిగిన దేవుడు గనుకనే పాపముతో ఉన్నటువంటి మరి ఆదాముని ఏం చేశాడు అంటే మరలా తిరిగి ఇదిగో పరిశుద్ధుడిగా జీవించటానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించాడు. అలాగని చూడండి, ఇదిగో పాపములో జీవిస్తున్నటువంటి మానవులందరికీ కూడా మరలా తిరిగి ఇదిగో మోక్ష మార్గములోనికి రావడానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పి ప్రభు యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట. రండి, ఈ మధ్యాహ్న కాలమందు నా పోలిక నా దేవునితో ఉన్నది. నా ప్రభువు నా కొరకు శ్రమపడి, నా కొరకు మరణించి ఇదిగో నన్ను పరిశుద్ధుడిగా చేయడం కొరకు 3వ దినమున తిరిగి లేచిన తరువాత ఆ లేచినటువంటి సత్యానికి నన్ను నేను అప్పగించుకున్నాను గనుక ఇదిగో నా పోలిక నా దేవునితో ఉన్నది. ఖచ్చితంగా నా తండ్రి అయినటువంటి దేవుని యొక్క పరిపాలనలో నేను జీవిస్తూ ఉన్నాను అనే ఒక నమ్మకత్వాన్ని చాటి చెప్పుకునే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. ఎంత మాత్రం మనలోనికి సాతానుని ప్రవేశం లేకుండా, ఎంత మాత్రము సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు లేకుండా దేవుని నీతికి తగినట్లుగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఇదిగో నిరంతరము తన మాటల చేత, ఇదిగో తన వాక్కుల చేత మనలను బలపరుస్తున్నాడు. ఆ వాక్యము చేత మనల్ని నింపి నడిపిస్తూ ఉన్న దేవునికి నిరంతరము స్తోత్రము కలుగును గాకని మనము చెప్పగలిగిన స్థితిలోనికి ఎదగాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. అలా ఎదిగి పరిపూర్ణమైన విశ్వాసంలో జీవించాలే కానీ ఇంకా లోకం దాని నుండి వేరు చేయబడిన మనము లోకముతో కలిసి మనం సహవాసం చేయకూడదు, పాపంతో కలిసి మనం జీవించకూడదు. వాటి నుండి వేరైపోయాము. పరిశుద్ధులుగా మనం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నది. ఆ కాపుదలలో మనం నిరంతరం జీవించి ఉండాలని కోరుకుందాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం
ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, రంగములోను